యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రవేశాలు, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిరసనలు, చంద్రబాబుపై మండిపడిన నేతలు. చిలకలూరిపేటలో బాబాకు ప్రత్యేక పూజలు, పేదలకు అన్నదానం చేసిన భక్తులు. నిర్మల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు, గుడుంబా కలిగి ఉన్న ఇద్దరిపై కేసులు. నిజామాబాద్ జిల్లాలో దండిగా వరి పంట, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ ఆసరా 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గరివిడి మండలం శ్రీరామ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు, మండల ఎంపీపీ విజయలక్ష్మి, గరివిడి జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్, కొండపాలెం పంచాయతీ సర్పంచ్ ప్రమీల, ఉప సర్పంచ్ కార్తీక్, గరివిడి మండల ప్రాదేశిక సభ్యులు, పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సంబరాలు ఇంతకు ముందు చూస్తే సంక్రాంతికో పండగలుగా చేస్తుంటారు. జగనన్న వచ్చిన తర్వాత ప్రతిరోజు సంక్రాంతి, ప్రతి ఆడపిల్లకి ఏదో విధంగా ఏదో ఒక సంక్షేమం. ఈ సంక్షేమ ప్రభుత్వం ప్రతి అక్క చెల్లెలకి ఆడపడుచులకి తన సుదీర్ఘ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎవరికి ఏమి కావాలి అన్న విషయాన్ని అతను రాసుకొని నేనున్నాను. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తరువాత ప్రతి ఇంటికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేశారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లలో బిల్లులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే రాలేదు. అయితే ఇప్పుడు కొత్త జీవో ప్రకారంగా ఎవరిల్లడుగు జాగాల వాళ్ళ కట్టే విధంగా మార్చి 2020 బడ్జెట్ సమావేశంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇద్దాం. అది స్పెషల్ కేసు కింద ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ చూస్తే పాపం అప్పుడు నిరుపేదలను మోసం చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 20 బస్తాల సిమెంట్ ఇచ్చిళ్ళు, ఇల్లు వచ్చినట్టు రాసుకున్నారు. 2000 5000 చేతులు పెట్టిళ్ళు, ఇల్లు వచ్చినట్టు రాసుకున్నారు. వారికి ఇల్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడేది వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఎవరి ఇల్లు అడుగుల జాగాలో వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సోదరిమణులు ఇల్లు రాలేదని బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ ఇల్లడుగు జాగాలో వాళ్ళకు డబ్బులు పెట్టి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందాక కుమ్మరి సోదరులు కూడా రావడం జరిగింది. మరి మీకు అప్పుడు ఎలిజిబిలిటీలో ఏముందో నాకు ఐడియా లేదు. వాస్తవంగా నేను ఊరికి ఎన్ని ఇళ్ళు కావాలని చెప్పి అడుగుతామే తప్ప ఎవరికి ఇల్లు వస్తాయని నేను ఇల్లు తిరిగి చూసేది కాదు, నేను ఇచ్చేది కాదు. ఇల్లు ఇంత ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ గారు చూసి ఎలిజిబిలిటీకి తీస్తారు. ఎవరైతే కుమ్మరి వాళ్ళకు ఇప్పుడు ఎలిజిబిలిటీ అప్పుడు ఏ కారణంగానైనా రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇల్లు లేకపోతే గుడిసెలున్నా గూనె పెంకలున్నా తప్పకుండా వాళ్ళకు ఇల్లు పెట్టించే బాధ్యత. చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భరత్ ఆధ్వర్యంలో జన ఆగ్రహ దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని అనుచరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే కుప్పంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఛాలెంజ్ చేశారు. కుప్పం ప్రజలు ఆశీస్సులు మాకు కావాలనేసి, వారికి నిజంగా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి జగన్మోహన్ గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి ఆడపడుచుకు అందరికీ అందుతున్నాయని ఇప్పుడు ప్రజలను నిర్ణయించుకున్నారు. కానీ మా వైకాపా లీడర్ల నిర్ణయం కాదు ఇది. ప్రజలు వారంతకు వాళ్ళే నిర్ణయించుకున్నారు. వైకాపా తరపున ఎవరిని నిలబడినా మేము గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం ఓటర్లు కూడా మేము ఈసారికి మాత్రము ఈ ఎన్నికల్లో
డాక్టర్ సుధీకర్ని గెలిపిస్తాం, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే భరతను గెలిపిస్తామనేసి ఛాలెంజ్ చేస్తున్నారు. లేనిపోయిన అవాక్కులు చవాక్కులు మీరు చంద్రబాబు నాయుడు నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఇంతకాలము నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినవే, గౌతమ్ సవాంగ్ గురించి నీకు తెలియదా? నీ పీరియడ్లో నీకు ఎంతకాలం అతను సహాయం చేయలేదు, అతని మన్నలు నువ్వు ఎంతకాలం పొందినావు? వారి పోలీసు వ్యవస్థను ఈ రోజు నువ్వు తిడుతున్నావంటే, అవమానపరుస్తున్నావంటే నిజంగా నీకు భవిష్యత్తు ఉంటే ఈ విధంగా తిట్టేవాడు కాదు. నీకు నిజంగా ఈ తెలుగుదేశం ఎప్పుడు నామరూపాలు లేకుండా పోయేదా నువ్వే కారకుడు అవుతావు, నీ కొడుకే కారకుడు అవుతావు. తెలుగుదేశం నాయకులు కాదు, మీరిద్దరే కారకులు అవుతారు. కాబట్టి ఈ విధంగా నువ్వు మితిమీరి మాట్లాడడం న్యాయం కాదని నీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో చెప్పండి, చంద్రబాబు నాయుడు ఉంటే ఇక్కడ వాన్లు వచ్చేటివి కాదు, తాగేదానికి నీళ్లు ఉండేటివి కాదు, ఉద్యోగాలు వచ్చేటివి కాదు. ఇక్కడ ఒక పరిస్థితి. గుంటూరు జిల్లా బాపట్లలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు జనాగ్రహ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న జగన్పై చంద్రబాబు నాయుడు పట్టాభి బూతు మాటలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, మండల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఏపీ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు గొర్రెముచ్చు పుష్పరాజ్యం, కొక్కిలిగడ్డ చెంచయ్య పాల్గొన్నారు. ఈ దాడులను నిర్వహించుకొని ఈ దాడులు వైసీపీ వారు చేశారనే ఉద్దేశంతో ముందుగానే అసలు వీళ్ళకి విషయం తెలియకముందే మరి మేము ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మిగతా వారికి కానీ వీళ్ళందరికీ నేను ఫోన్ చేస్తానంటే మీకు ముందుగానే తెలుసు. మీ కార్యాలయాల మీద దాడి చేస్తుంది తెలుగుదేశం శ్రేణులే తప్పక వైసీపీ శ్రేణులు కాదని కూడా ముక్తకంఠంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ప్రజాకర్షణ గలటువంటి గొప్ప వ్యక్తి మరి వారి మీద తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉంటూ పట్టాభి అనే వ్యక్తి నానా దుర్భాషలాడాడు. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అతను చేసిందే ఒక తప్పు అయితే అతను మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేసి నేను సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నేను 36 గంటలు నిరాహార దీక్ష చేస్తాను, మా పార్టీ కార్యాలయం మీద దాడి అంటాడు. అసలు ముందు మాట్లాడిన వ్యక్తికి సభ్యత సంస్కారం లేకుండా ఒక ముఖ్యమంత్రిని నానా దుర్భాషగా మాట్లాడి మరి ఈ రోజున మరలా నేను దీక్ష చేస్తా అంటే అసలు సిగ్గుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. దానికి ప్రజాకర్షణ గలటువంటి వ్యక్తి కనుక ప్రజలు ఉగ్రరూపులై మరి ఎన్నో చోట్ల కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు దానికి సంఘీభావంగా పార్టీ దాడులు దౌర్జన్యాలు మనకొద్దు, అది ఆ పార్టీ వారికే సంబంధించింది. మనం మౌనంగా ఒక ప్రజాగ్రహ దీక్షలు చేద్దామని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజున మన శాసనసభ్యులు కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో ఈ జనాగ్రహ దీక్షలు ఇవాళ రేపు కూడా 2 రోజులు చేస్తున్నాం. ఇకనైనా ఆ తెలుగుదేశం నాయకులకు బుద్ధి రావాలని, మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు వారిని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ రోజున మరి నిన్న అయ్యన్న పాత్రుడు ఆయన కూడా ఒక మినిస్టర్ చేశాడు. ఆయన కూడా మరి బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలీదు. ఆ భగవంతుడు ఆయనకి బుద్ధి జ్ఞానం కూడా ఆయన కూడా కలగజేయాలని ఆయన కూడా వరస్ట్ లాంగ్వేజ్ నా కొడుకులో అయ్యని మాట్లాడతాం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగుదేశం నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు మరి ఆ పట్టాభి అతను అయితే భూషణికే అసలు భూషణికి అంటే ఇతనికి అర్థం తెలుసో లేదో తెలీదు. నోటికి ఏదో వచ్చింది ఏది పడితే అది మాట్లాడటం, పిచ్చోడు చేతిలో రాయి టైప్లో అతను మాట్లాడు. అదే అంటే మనం చూసుకోమని మనం చెప్పవసరంలా, జ్ఞానం ఉన్నోడికైతే ఆ పదానికి అర్థం తెలుసుకోవాలా. ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఇక్కడ బాపట్ల సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం కాబట్టి మాట్లాడారు, మిగతా రాష్ట్రాల్లో సీఎంలు ఒకసారి మాట్లాడమను. అసలు నిజంగా అట్లాంటి పార్టీలు ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గర పనిచేసే కన్నా మానుకోవడం బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల చేత మెప్పు పొందాలి తప్ప ప్రజానాయకులను దూషించుకొని ప్రజల చేత 150 సీట్లు ఒక్క చేతి మీద ఆయన మరి తీసుకొచ్చుకొని ఇవాళ ఏకగ్రీవంగా సీఎంగా ఉండి ఎవరికి ఏ రాష్ట్రంలో అంత పూర్తి మెజార్టీ వచ్చిన నాయకులు లేని రోజుల్లో ఆయన గురించి మాట్లాడితే ఎవరూ ఊరుకునే ప్రసక్తి లేదు. అన్ని చోట్ల కూడా దీనికి గుణపాఠం సరైన రీతిలో చెప్తారు. నువ్వేదో నోరుందని చెప్పి
మేమేదో మీడియా ముందు కూర్చున్నాం, మేము ఏది మాట్లాడినా సాగిద్దనుకుంటే సాగే రోజులు కావు ఇవి. ఒకసారి మీరు మననం చేసుకోండి, ఈ చంద్రబాబు యొక్క పార్టీలో మీరు కొనసాగాలేదో లేదో ఒకసారి ఆలోచించుకొని ఇట్లాంటి నాయకుల జీవితంలో ఏనాడు కూడా పైకి ఎదిగే రోజులు లేవు. నువ్వు గతంలో ఎన్టీ రామారావు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. తర్వాత పేదలకు అన్నదానం చేశారు. ఎంతో మంది పోలీసులు దేశంలో అంతర్భాగ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నారని, సమాజ రక్షణలో ఎంతో నిజాయితీగా ఉండి ప్రాణ త్యాగం చేసిన అధికారులు ఉన్నారని ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ కొనియాడారు. అలాగనే ఈరోజు మనకి ముఖ్యమైన రోజు ఏంటంటే పోలీస్ అమరవీరుల దినోత్సవం. అంటే చాలా మంది పోలీసులు నక్సలైట్ల కాల్పుల్లో కానీ, అలాగనే ఫ్యాక్షనిస్టుల చేతుల్లో కానీ, రౌడీల చేతుల్లో కానీ హతమైన పోలీసు వీరులు కూడా చాలా కుటుంబాలు మనకి ఉన్నాయి. మరి దాని సందర్భంగా ఈరోజు వాళ్ళ సంస్మరణార్థం కూడా ఈరోజు మీకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకంటే సమాజంలో పోలీసు అనేది ఒక పదం లేకపోతే చాలా మంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనే బాధ్యతని పోలీసు వాళ్ళు తీసుకొని మరి వాళ్ళ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అలాగనే కొన్ని చోట్ల వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. కానీ సమాజానికి ఒక రక్షణ చట్టం అనేది మన పోలీసు వ్యవస్థ. మరి అది లేకపోతే ఈ రోజుల్లో మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా బయటపెట్టే పరిస్థితులు లేరు. ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా బయటపెట్టే పరిస్థితి. అటువంటి అమరవీరులు చాలా మంది. ఉదాహరణకు ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారని ఆయన ఈ రోజుకి హైదరాబాద్లో ఆయన స్టాచ్యూ ఉంది. ఈ రోజుకి కూడా ఆయన నక్సలైట్ల చేతుల్లో హతమయ్యాడు. ఆయన ఒక రకంగా నక్సలిస్టులను, ఒక రకంగా ఫ్యాక్షనిస్టులను ఇద్దరిని కలిపి ఆ రోజుల్లోనే వాళ్ళకి మరి పోలీస్ అంటే పవర్ చూపించిన వ్యక్తి అనమాట. అలాంటి చాలా మంది అమరులయ్యారు. వాళ్ళందరి యొక్క సంస్మరణార్థం ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరుగుతూ ఉంది. ఒకసారి తీయండి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. జనాలు ఒకసారి వీడియో గుంటూరు జిల్లా బాపట్లలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్ఐలు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనదని, ప్రజలు పోలీసుల సేవలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐపీ కృష్ణయ్య, రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్ఐ రాంబాబు పాల్గొన్నారు.
ఒకసారి తిరగండి. మాస్క్ తీయండి. పెట్టుకో, ఇది అటువైపు పెట్టుకో. జోహార్ అమర్ పోలీసులకు, జోహార్ అమర్ పోలీసులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమర్ పోలీసులకు, జోహార్ దామర్ల రామ్మోహన్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా తానూరు పోలీసుల ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్ఐ శివరామకృష్ణ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తమంగా పనిచేస్తుందని, ప్రజాసేవలో ముందంజలో ఉందన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాను, జిల్లాలో సంభవించిన వరదలను పోలీస్ శాఖ సమర్థంగా ఎదుర్కొందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు లక్ష్మణ్, గంగాధర్, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, తానూరు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే 1959వ సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున చైనాకు మన భారతదేశానికి మధ్య సరిహద్దులో దాదాపు 10 మంది సైనికుల వరకు భరతమాత ఒడిలో అసువులు బాశారు. అయితే వారి యొక్క ప్రాణత్యాగానికి ఈ స్ఫూర్తిగా ఏదో ఒక రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పి వాళ్ళు అసువులు బాసిన రోజునే అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే పోలీసు వ్యవస్థలో పోలీసు జాబ్ అన్నది సేవతో కూడుకున్నది. దానిలో ఏమైనా జరగవచ్చు. ఈ యొక్క వేరే ఉద్యోగం ఏదైనా సరే ప్రాణాలకు రిస్క్ ఉండదు, కానీ ఈ పోలీసు ఉద్యోగం ప్రాణాలతో కూడుకుని ఉన్నటువంటిది. కావున అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. జనగాం జిల్లాలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 5K రన్ను టైక్వాండో మాస్టర్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బాణాపురం నుంచి నెహ్రూ పార్క్ పోలీస్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా చేరుకున్నారు. పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అక్టోబర్ 21, 1959 సంవత్సరంలో లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించారని ఆయన అన్నారు. త్యాగాలను స్మరించుకునే ఉద్దేశంతో టైక్వాండో మాస్టర్ అబ్బాసు వాళ్ళ స్టూడెంట్స్తోని 5K రన్ అంటే ఇప్పటి నుంచే స్టూడెంట్స్కి జాతీయ భావం, పోలీస్ వ్యవస్థ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలాగైతే కాపాడుతూ ఉన్నారో ఈ ఉండే పొజిషన్ నుంచే వాళ్ళకు జాతీయ భావం పెంపొందిస్తున్నటువంటి మాస్టర్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఒక దిక్కు భారత సైనికులు ఎలాగైతే పోరాడుతూ ఉన్నారో అదేవిధంగా పోలీసులు కూడా అదేవిధంగా మనకు రక్షణగా ఉండేటువంటి మనం స్వేచ్ఛగా జీవించడం కోసం వాళ్ళు ఎలాగైతే త్యాగాలు చేస్తారో ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరులని మనందరం కూడా స్మరించుకుందాం. అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళ యొక్క సేవలను మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా కొంతమంది సైనికులుగా కావడానికి అదేవిధంగా పోలీసులు కూడా కావడానికి ఈ యొక్క విద్యార్థి దశ నుంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మాస్టర్ వాళ్ళకు దేశభావం అదే సమాజం పట్ల ఒక విలువలను కూడా పెంచుతున్నందుకు నేను మరొకసారి అబ్బాస్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ అమరవీరులు అంటే వాళ్ళు కుటుంబాన్ని అన్ని రకాలుగా పండుగల్ని కూడా త్యాగం చేసి వాళ్ళు ఈరోజు కాపలా కాస్తేనే మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఇయర్ ఇలాగనే జరుపుకోవాలని ఇక్కడ ఉన్న పోషన్న గారికి మరియు మిగతా గండినారాయణకి అబ్బాస్కి మిగతా ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా జై హింద్. నిర్మల్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాలతో మామడ మండలంలో తనిఖీ నిర్వహించామని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ తనిఖీల్లో జైరాం తాండాలో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్ఐ రాయబారపు రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏం సార్ ఇది తొందర పెట్టి జయప్రకాష్ నిర్మల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ కారే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ అంటే భయం వద్దని, పోలీసులు ఏ క్షణంలోనైనా ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు, ఆపద సమయాలలో ఉన్నప్పుడు 100 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 21 अक्टूबर यानी पुलिस कमेमोरेशन डे, पुलिस मार्टियर्स डे कहलाता है. उसी तौर पे आज भैंसा टाउन पुलिस स्टेशन लिमिट में और साथ में पूरे भैंसा सब डिवीजन में हर पुलिस स्टेशन में सभी स्कूल चिल्ड्रंस को बुलाया गया. उसमें उनके साथ इंटरेक्शन किया. इस इंटरेक्शन के दौरान उनको बताया गया कि पुलिस उनका एनिमी नहीं बल्कि पुलिस उनका एक फ्रेंड है. और साथ में ही उन लोगों को हमने पुलिस स्टेशन के बारे में इंफॉर्मेशन दी. जैसे कि आज भैंसा टाउन लिमिट में यहाँ पे कमांड कंट्रोल सेंटर, जो हाई डेफिनेशन कैमराज यहाँ पे लगाए गए. साथ में ही वेपन्स, पुलिस सिस्टम कैसा चलता है और बंदोबस्त कैसा है, इसके बारे में उन लोग बच्चों के साथ इंटरेक्शन दिया, उनको इंफॉर्मेशन दी. मैं चाहता हूँ कि आप सभी लोग एक पुलिस को जो काम है 24/7 ड्यूटी पे रहते हैं उसको याद करते हुए आज ये पुलिस कमेमोरेशन डे सेलिब्रेट करें. और साथ में ही इसके आगे किसी भी तरह कोई इंफॉर्मेशन आता है, किसी भी तरह का कोई प्रॉब्लम्स आता है तो आप डायल 100 पे कॉल कीजिए और पुलिस को आप अपना इशू बताइए. मैं एक बार फिर से सभी लोगों को पुलिस कमेमोरेशन डे की शुभकामनाएं देता हूँ. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తన సొంత గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, సర్పంచ్ తీగల రాధా, జెడ్పీటీసీ భారతీరాణి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ గ్రామంలో వేల్పూర్ పిఏసిఎస్ ఆధ్వర్యంలో గల వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. నా సొంత గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసినందుకు నేను వేల్పూర్ గ్రామ ప్రజలకు, పిఏసిఎస్ అధ్యక్షులు డీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అక్కడ లేనటువంటి కొనుగోలు కేంద్రాలని ఇవాళ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకొని తెలంగాణలో రైతన్నలకు మద్దతు ధర, వరికి మద్దతు ధర, వరి ధాన్యానికి మద్దతు ధర 1960-1940 రూపాయలు ఇచ్చే విధంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 467 కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు పక్కన కర్ణాటక రాష్ట్రం, అటు పక్కన మహారాష్ట్ర, ఈ రెండు రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు లేవు. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళల్లో ఒకడు కర్ణాటకలో ఉన్నాడు అధికారంలో, ఒకడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నాడు. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం కొనుగోలు కేంద్రాలు లేవు. అక్కడ రైతులు 1200-1300 రూపాయలకు పోటీలు పడి షావుకారులకు అప్పచెప్పుకుంటున్నారు వరి ధాన్యాన్ని. కొనుగోలు కేంద్రాలు లేక, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక, మరి ఇక్కడేమో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఎఫ్సిఐని ఒప్పించి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ఇక్కడ 1960 రూపాయలు, 1940 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పిస్తున్నారు. ఒక దార్శనికత, రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి ఒక నాయకుడు
ఉంటే ఎట్లా ఉంటుందో ఇది ఒకటే ఉదాహరణ. మన రాష్ట్రంలో వరికి 1960 రూపాయలు వస్తున్నది. మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఎప్పుడూ పోలీసులు ముందుంటారని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణలో పోలీసు వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందన్నారు. సొసైటీ వాళ్ళ ఈక్వాలిటీ, వాళ్ళ రైట్స్, వాళ్ళ హక్కులు వాళ్ళకి వస్తున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది. అట్లాగే మనం ఎన్నో రోల్స్, ఎవ్రీ రోల్ లైక్ ట్రాఫిక్ కానీ, ఎస్కాట్స్ కానీ, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆ బందోబస్తు కానీ, ఎనీ బాంబ్ థ్రెట్ ఉన్నా ఆర్ ఎనీ టెర్రరిస్ట్ అటాక్ అనేది వచ్చినా సరే ఇన్ లార్జర్ వే స్టేట్లో చూసినప్పుడైతే, సో ఎట్ దాట్ టైమ్ ఆల్సో వీఆర్ ద వన్స్ హూ గో ఫస్ట్, the ones who protect the citizens of India, of the state and of our district, of our mandal. So, protection అనేది it's not an easy thing that we do. So, అట్లాగే మతాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రవేశాలు, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిరసనలు, చంద్రబాబుపై మండిపడిన నేతలు. చిలకలూరిపేటలో బాబాకు ప్రత్యేక పూజలు, పేదలకు అన్నదానం చేసిన భక్తులు. నిర్మల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు, గుడుంబా కలిగి ఉన్న 2 కేసులు. నిజామాబాద్ జిల్లాలో దండిగా వరి పంట, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.